బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష సూచన వెలువరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీని ఫలితంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘామృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఏపీ ఎస్డీఎంఏ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష సూచన వెలువరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీని ఫలితంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘామృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నెల్లూరు నుంచి శ్రీధర్ మనకి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. సో శ్రీధర్, చెప్పండి, ప్రధానంగా వర్ష సూచన ఏ ప్రభావం ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఉండబోతుందో అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఈ మనకు వాతావరణ పరిస్థితికి సంబంధించి బంగాళాఖాత సంబంధించిన వాతావరణ పరిస్థితి ఎక్కువగా మన రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ను ప్రభావితం చేస్తుంటుంది. అయితే ఉపరితల ఆవర్తనం భారీ విస్తారంగా ఏర్పడిన ద్రోణి, అంటే దీన్ని బలంగా ఏర్పడిన ద్రోణి అంటారు. దీని ప్రభావంగా దాదాపుగా ఈ 3 రోజులుగా భారీగా వర్షాలు కురిసే కొన్ని చోట్ల, అంటే ఇటు కాకినాడ, అల్లూరు సీతారామరాజు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, ఇటు అనంతపురం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల చెదురుముదురు జల్లు కురిసే అవకాశం ఉంది. అయితే విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందో కూడా తెలియజేయడం జరిగింది. అక్కడ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఉపరితల ఆవర్తనం, విస్తారంగా ఏర్పడిన ద్రోణి, ఇవి రెండు కొనసాగినప్పుడు ఎక్కువగా భారీ వర్షాలు మనకు విపత్తుల నిర్వహణ సంస్థ ఊహించిన దానికంటే కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గత అనుభవాలు కూడా ఇది సూచిస్తుంది. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇప్పటికే ఇక్కడ నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమైంది, చిరు జల్లులు పడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం, ఈ ద్రోణి ఇది కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనంతపురం వరకు కూడా వాతావరణ పరిస్థితి విస్తరించింది. అనంతపురంలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అనంతపురంలో భారీ వర్షపాతం నమోదైతే ఇటు సోమశిల కానీ, సోమశిల డ్యాముకు నీరు బాగా వరద నీరు చేరే అవకాశం ఉంది. ఒక వింత ఇది పంటలకు కూడా ఇక్కడ నీటి నిల్వలకు సంబంధించి ఉపకరించినట్టయితే కొన్ని పంటలకు కూడా నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం మిళితంగా ఉంది. రాజశేఖర్, ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పటికే ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో యంత్రాంగం అంతా కూడా అంతా అప్రమత్తం చేసింది. ఏదైనా పంటలు ఉన్నట్టయితే వాటిని రక్షించేందుకు కూడా చర్యలు కూడా చేపట్టారు. వాళ్ళకి సూచనలు కూడా ఇప్పుడు వెళ్ళడం జరిగింది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.
రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. సో వర్ష ప్రభావానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, ఏపీకి సంబంధించి గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది, ఉత్తర కోస్తా, ఈస్ట్ వెస్ట్కు సంబంధించి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరిక చేస్తుంది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్న 4 రోజుల్లో కూడా రాష్ట్రంలో చెదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే విధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఉంది. ఇవాళ రాష్ట్రం వ్యాప్తంగా మేఘావతమైన వాతావరణంతో పాటు కొన్ని చోట్ల పిడుగులతో పాటు కూడిన తెలుగుపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కూడా శుక్రవారం కూడా పలు జిల్లాల్లో కూడా భారీ మోస్తరు వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. తిరుమలలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో కొండపై కూడా ఆహ్లాద వాతావరణంలో భక్తులను ప్రకృతి ఆచరిస్తూ శివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. ఎడపకన్ననల్లు, ఉరవకొండ, వజ్రకొర్రు మండలంలో వానా దెబ్బకు వాగుల వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పుకున్నాయి. అయితే పలు రాకపోకలు కూడా స్తంభించాయి. రికార్డు స్థాయిలో కూడా 96.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అదేవిధంగా మిగతా జిల్లాలు కూడా చూసుకుంటే, కృష్ణా జిల్లాలో చూసుకుంటే గుడ్డవలలేరు, తాడిచెర్ల, చిన్నగొన్నూరు, కుర్రాడ, వెన్నకోట, కోతవరం, వేమవరం, దగ్గుమిల్లులో కూడా శుక్రవారం కూడా భారీగా వర్షం పడింది. కొన్ని మండలాల్లో అయితే 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ వర్షం దెబ్బకి రోడ్లు నీట మునిగినాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా నేడు గుంటూరు, కృష్ణా, విజయవాడ, తిరుపతి కొన్ని జిల్లాలో కూడా వర్షాలు కూడా పడతాయనే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరోవైపు రాష్ట్రంలోని నైరుతి ఋతుపవనాలు కూడా సంబంధించి అప్డేట్ కూడా ఋతుపవనాల కదలిక మరింత ఆలస్యమయ్యేలా కూడా కనిపిస్తున్నట్టు కూడా నిపుణులు కూడా చెప్తున్నారు. వాస్తవానికైతే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 14 నుంచి ఋతుపవనాల కదలిక వచ్చి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసినట్టుంది. అయితే ఆ విధంగానే వాతావరణ పరిస్థితులకు అనుకూలించకపోవడంతో మరో 2-3 రోజులు కూడా తర్వాత కదలిక రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఏదో ఏమైనటువంటి ఆశించిన స్థాయి కూడా వర్షాలు కూడా ఉండకపోవచ్చు అని కూడా సమాచారం. అంటే ఈ 2-3 రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రత కూడా నమోదు అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా పోయిన నెల నుంచి ఈ నెల చూసుకుంటే వాతావరణ శాఖ కూడా మార్పులు చేర్పులు కూడా చెందనున్నాయి. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.